వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ మధ్య మాస్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలే చేస్తున్నారంతా. అయితే జస్ట్ ఫర్ ఏ చేంజ్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీస్ చేస్తున్నారు మన హీరోలు. వాళ్ళలో ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. మరి వీళ్ళు చేస్తున్న పేట్రియాటిక్ మూవీస్ ఏంటి? కమర్షియల్ యాక్షన్, లవ్ స్టోరీ ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఒక జానర్ కి మాత్రమే కనెక్ట్ అవుతారు. అయితే అందరూ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ స్టోరీ మాత్రం పేట్రియాటిక్ మూవీస్. ఇప్పటికే స్టార్ హీరోలు పేట్రియాటిక్ మూవీస్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళలో ప్రభాస్ టైటిల్ తోనే పేట్రియాటిజం చూపిస్తున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. RRR లో పేట్రియాటిక్ టచ్ తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో పేట్రియాటిక్ మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ పేట్రియాటిక్ డ్రామా డ్రాగన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పేట్రియాటిక్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వందే మాతరం అనే లిరిక్స్ తో సాంగ్ షూటింగ్ కూడా చేసింది టీం. తెలుగులో డిఫరెంట్ స్పై మూవీస్ చేసే అడవిశేష్ ఈ రూట్ లోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. పవర్ఫుల్ స్పైగా పనిచేసిన గూఢచారి మూవీ హిట్ అవడంతో గూఢచారి 2 కూడా చేస్తున్నాడు అడవిశేష్. ఈ సినిమాలో పేట్రియాటిజం చూపించే పవర్ఫుల్ స్పై ఏజెంట్ గోపి 116 క్యారెక్టర్ చేస్తున్నారు అడవిశేష్. భారీ బడ్జెట్ తో శేష్ హీరోగా ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కుతున్న గూఢచారి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. పేట్రియాటిక్ మూవీస్ చేయడానికి చిన్న హీరోలు కూడా ముందుకొస్తున్నారు. బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ది ఇండియా హౌస్. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్రం రాకముందు కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండబోతుంది. 1905 లండన్ తిరుగుబాటు ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. సౌత్ లోనే మోడర్న్ పేట్రియాటిక్ మూవీగా తెరకెక్కుతోంది సర్దార్ 2. కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ లో పవర్ఫుల్ స్పైగా అందరినీ ఆకట్టుకున్నాడు. వన్స్ ఏ స్పై ఆల్వేస్ ఏ స్పై అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేసిన కార్తీ సర్దార్ 2 ని కంప్లీట్ చేసి ఈ దీపావళి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పేట్రియాటిక్ మూవీస్ తెలుగులోనే కాదు హిందీలో కూడా మోస్ట్ సెలబుల్. అందుకే స్టార్ హీరోలు, సీనియర్ హీరోలన్న తేడా లేకుండా దేశభక్తిని చూపించడానికి ముందుంటున్నారు. టైగర్ సిరీస్ తో సల్మాన్ ఖాన్ స్పైగా అదరగొడుతున్నారు. అంతేకాదు అంతే పవర్ఫుల్ గా పేట్రియాటిజం చూపిస్తున్నారు. వీటికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పేట్రియాటిక్ మూవీ అనౌన్స్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరుతో ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కుతున్నట్టు పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. చైనా భారత్ బోర్డర్ దగ్గర జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేశభక్తి అంటే బాలీవుడ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది బోర్డర్ మూవీ. అసలు ఇండిపెండెన్స్ డే అయినా, రిపబ్లిక్ డే అయినా, ఏ పేట్రియాటిక్ ఈవెంట్ జరిగినా బోర్డర్ పాటలు లేకుండా కంప్లీట్ కాదు. అలాంటి పేట్రియాటిక్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దల్జీత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ పేట్రియాటిక్ మూవీ బోర్డర్ 2 నెక్స్ట్ ఇయర్ జనవరి 23న రిలీజ్ కాబోతుంది. పేట్రియాటిక్ మూవీస్ తో బాగా పేరు తెచ్చుకున్న సన్నీ డియోల్ మరో దేశభక్తి సినిమా చేస్తున్నారు. సన్నీ డియోల్, ప్రీతి జింతా లీడ్ రోల్స్ లో లాహోర్ 1947 టైటిల్ తో అమీర్ ఖాన్ నిర్మాతగా సినిమా చేస్తున్నారు. ఇండో పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు అమీర్ ఖాన్. జిందగీ నా మిలేగి దుబారా లాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేసిన ఫర్హాన్ అఖ్తర్ 120 బహదూర్ లాంటి పవర్ఫుల్ పేట్రియాటిక్ సినిమా చేస్తున్నారు. రజనీష్ కాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ దేశభక్తి సినిమా 1960 ఇండో చైనా వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ సినిమా ఈ సంవత్సరం నవంబర్ 21న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇండియాలో ఎన్ని ఇండస్ట్రీలున్నా హైయెస్ట్ పాన్ ఇండియా స్టార్లున్నది మాత్రం తెలుగులోనే. మరి తెలుగు నుంచి ఎంతమంది రియల్ పాన్ ఇండియా స్టార్లున్నారో, పాన్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో అదరగొడుతున్నారో చూద్దాం. పాన్ ఇండియా అసలు ఈ పదాన్ని ఫేస్ చేసింది అన్డౌటెడ్లీ ప్రభాసే. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని మిగిలిన ఇండస్ట్రీస్ కి పరిచయం చేసింది ప్రభాసే. ప్రభాస్ ని చూసి చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. అయితే ట్రూ పాన్ ఇండియా స్టార్ మాత్రం ప్రభాసే అంటారు ఫ్యాన్స్. దాదాపు 10 ఏళ్ల నుంచి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపిస్తున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ అక్కడి నుంచి నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది.
ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా అన్న రేంజ్ కి ఎదిగింది. ఓన్లీ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్లు, క్రేజ్ తో పక్కా ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అదరగొడుతున్నారు ప్రభాస్. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్డమ్ ని, కలెక్షన్స్ ని అందుకున్నది మాత్రం అల్లు అర్జునే. పుష్పతో బన్నీ పాన్ ఇండియా హీరోగా టర్న్ అయినా పుష్ప 2తోనే అసలు సిసలు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. మొత్తం 1800 కోట్లలో దాదాపు హిందీలో 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తన ఇమేజ్ ని నార్త్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకున్నారు బన్నీ. అందుకే ఈ సినిమా నుంచి తీసే ప్రతి మూవీ పాన్ ఇండియా వైడ్ గానే చేస్తున్నారు. అప్కమింగ్ అట్లీ మూవీ అయితే దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ ని RRR కంటే ముందే సంపాదించుకున్న హీరో చరణ్. హిందీలో జంజీర్ రీమేక్ చేసిన చరణ్ అది అంతగా వర్కౌట్ అవ్వకపోయినా బాలీవుడ్ లో తన మార్క్ చూపించారు. ఆ తర్వాత RRR తో అక్కడి ఆడియన్స్ ని కూడా ఎంగేజ్ చేశారు. గేమ్ చేంజర్ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్దితో పాన్ ఇండియా ఇంపాక్ట్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి RRR తో ఇంట్రడ్యూస్ అయ్యారు ఎన్టీఆర్. అంతకుముందు వరకు ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్ అప్పట్నుంచి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. బేసిక్ గా నందమూరి ఫ్యామిలీ కాబట్టి సౌత్ లాంగ్వేజెస్ లో మంచి ఇమేజ్ ఎలాగూ ఉంది. దాన్ని దేవరతో పాన్ ఇండియా వైడ్ పెంచేసుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ వీళ్ళందరూ దాదాపు 20 ఏళ్ల తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ట్రై చేశారు. పాన్ ఇండియా హీరోలుగా నిలదొక్కున్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చి 5-6 ఏళ్ళైందో లేదో పాన్ ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకొని సర్ప్రైజ్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈ పేరు పాన్ ఇండియా వైడ్ గా పాపులర్. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ సినిమాతో కాకుండా లైగర్ తో ప్రాపర్ పాన్ ఇండియా రిలీజ్ ట్రై చేశారు. అంతకుముందే నోటా మూవీని తమిళ్లో కూడా చేశారు. ఆ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోయినా ఈ రౌడీ హీరోకి ఇమేజ్, క్రేజ్ లో పాన్ ఇండియా వైడ్ గా ఏమాత్రం లోట్లేదు. నాని కూడా ఈ మధ్య పాన్ ఇండియా స్పాట్ లైట్ లోనే ఉంటున్నాడు. నార్త్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్తో అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయిన నాని దసరా, హాయ్ నాన్నతో ఫుల్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే అప్కమింగ్ మూవీస్ అన్నింటినీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ద ప్యారడైజ్ మూవీ అయితే పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు నాని. నాగ చైతన్య కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోని. అక్కినేని హీరోగా నాగ చైతన్య ఎలాగూ సౌత్ లో ఫేమస్సే. అయితే ఆ ఇమేజ్ ని పాన్ ఇండియా వైడ్ చేయడానికి అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చెద్దా మూవీ చేశారు నాగ చైతన్య. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాకపోయినా తండెల్ తో హిందీలో కూడా ఆడియన్స్ ముందుకొచ్చారు. వీటితో పాటు దూత అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు కార్తిక్ దండు డైరెక్షన్ లో మరో మిస్టిక్ థ్రిల్లర్ ని పాన్ ఇండియా వైడ్ రీచ్ కోసం తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో అడవిశేష్ కూడా ఒకరు. క్షణం మూవీతో మంచి హిట్ కొట్టిన అడవిశేష్ ఆ తర్వాత తను చేస్తున్న సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటి రిజల్ట్ పక్కన పెడితే ఉన్ని ముకుందన్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న గూఢాచారి 2తో పాటు డెకాయిట్ సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ చేస్తున్నారు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న హీరో నిఖిల్. అప్పటి వరకు తెలుగులోనే సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న నిఖిల్ కార్తికేయ 2తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అందుకే నిఖిల్ తెరకెక్కిస్తున్న సినిమాల్లో అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో ఇండియా హౌస్, స్వయంభూ లాంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ఇక నిన్న కాక మొన్నొచ్చిన తేజ సజ్జా కూడా పాన్ ఇండియా స్టారే. హీరోగా చేసిన జై హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు తేజ. చాలా తెలివిగా ఆ పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకుంటున్న తేజ నెక్స్ట్ మంత్ రిలీజ్ కి రెడీ చేస్తున్న మిరాయి మూవీని కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.
పైన చెప్పిన హీరోలందరూ రీసెంట్ గా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొని సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరికంటే ముందే పాన్ ఇండియా ఫిగర్స్ అయిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న హీరోల కంటే ముందే బాలీవుడ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన తెలుగు హీరో రానా. రానా ఎప్పుడో 15 ఏళ్ల కిందటే దమ్ మారో దమ్ సినిమాతో క్రేజీ హీరో అయిపోయాడు. ఆ తర్వాత హిందీలో బేబీ, ఘాజీ లాంటి సినిమాలతో సాలిడ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశాడు రానా. ఇక రానా నాయుడు సిరీస్ తో అవుట్ అండ్ అవుట్ హిందీ హీరోగా మారిపోయి పాన్ ఇండియా క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. సీనియర్ హీరోల్లో అయితే రీసెంట్ గా నాగార్జున పాన్ ఇండియా హీరోగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. నాగార్జున అంతకుముందే హిందీలో సినిమాలు చేశారు. సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా మూవీస్ చేసి ఇమేజ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర, లేటెస్ట్ గా తమిళ్ మూవీ కూలీలో విలన్ గా చేసి తన పాన్ ఇండియా ఇమేజ్ ని మరోసారి చూపించారు. వెంకటేష్ కూడా పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయమే. కిసికా భాయ్ కిసికి జాన్ మూవీలో సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రానా నాయుడు సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి ఇంకా కనెక్ట్ అయ్యారు. చిరంజీవి మెగాస్టార్ గా పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయమే. హిందీతో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ చేసిన చిరంజీవి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. తన అప్కమింగ్ మూవీ విశ్వంభరణి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. వీళ్లతో పాటు అప్కమింగ్ హీరోలందరూ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ తో ఆ ఇమేజ్ ని సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాంతో హైయెస్ట్ పాన్ ఇండియా హీరోలున్న ఇండస్ట్రీగా రికార్డు క్రియేట్ చేస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టై టీవీ. బై బై.